సిరిసిల్ల కొండల చుట్టూ విస్తరించి ఉన్న విరిసేనపల్లి అనే చిన్న గ్రామముంది. పచ్చని పొలాలు, పురాతన వేపచెట్లు, చిరు ప్రవాహాలు అన్నీ ఆ గ్రామానికి ప్రత్యేక గౌరవం. ఆ గ్రామంలో అరుణ్ అనే 16 ఏళ్ల బాలుడుండేవాడు. అతడు స్వభావానికి చాలా శాంతి, మంచి మనసు. కాని ఒక రహస్యం మాత్రం అతని జీవితాన్ని వింతగా మార్చబోతోంది. అరుణ్ చిన్నప్పటినుంచీ పుల్లని వేణువు వాయిస్తూ పెరిగాడు. ఆ స్వరం అందరినీ ఆకట్టుకునేది. కాని అతని అసలు ప్రతిభ గ్రామస్థులు మాత్రమే కాదు, అతిశయ శక్తులు కలిగిన ప్రాణులు కూడా గమనించేవి అనేది అరుణ్కి తెలియదు. ఒక సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయానికి అరుణ్ చెరువు దగ్గర వేణువు వాయిస్తున్నాడు. ఆ స్వరం ఎంతో మధురంగా ఉండడంతో చెట్టుమీదున్న పక్షులు ఒక్కసారిగా నిశ్శబ్దంగా కూర్చున్నాయి. ఆ సమయంలో చెరువు నీళ్లు కొద్దిగా మెరిశాయి. అలల మధ్యలో ఒక చిన్న వెలుగుబంతి బయటకు వచ్చింది. అరుణ్ గమనించి దగ్గరకు వెళ్ళాడు. ఎవరువి అని అడిగాడు. ఆ వెలుగుబంతి తన ఆకారాన్ని మార్చుకొని చిన్న దేవతలాగే మారింది. రెపరెపలాడే రెక్కలు, నీలం కాంతి. నేను నీరజా, ఈ అరణ్యాన్ని రక్షించే రక్షకదూతను. నీ సంగీత స్వరం మా లోకానికి చేరింది. నువ్వు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మనిషివి అంది నీరజ. అరుణ్ ఆశ్చర్యపోయాడు. నన్నా, నేను సాధారణ గ్రామం బాలుడని నేనేమి చేయగలను? అది నీకు తెలియదు అంది నీరజ. నీ వేణువులో అమృతశక్తి ఉంది. ఆ వేణువుతో చెడు శక్తులను నిలిపివేయగలవు. కాని నీ వేణువు ఇంకా పూర్తి కాలేదు. దాన్ని పూర్తిగా